Hi friends, welcome back to Fashion Cards 24. అండ్ మనం అందరం ఎదురు చూస్తాం కదా, వారానికి ఒకసారి గివ్ అవే అనౌన్స్మెంట్ చేస్తాం. ఈరోజు అందరూ ఎదురు చూస్తుంటారు. ఈరోజు అది గివ్ అవే అనౌన్స్ చేసిన రోజు. ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళ పేర్లు కూడా మనం అనౌన్స్ చేద్దాం. పెద్ద కష్టమైన రూల్స్ ఏం మనం పెట్టలేదు. కాకపోతే మీరు చాలా సేపు ఫిల్టర్ చేసాం, అన్ని చెక్ చేసాం. చిన్న చిన్న రూల్స్ కూడా చాలా మంది ఏముంది, చాలా గివ్ అవేలకు పెట్టేది ఏంటంటే 10,000 లైక్స్ రావాలి, సబ్స్క్రైబర్లు రావాలి ఈయన అంటూ ఉంటారు. మనం అంతేమి లేదు, జస్ట్ 7 వీడియోలు ఉంటాయి వారానికి వచ్చే ప్రతి వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ చిన్న చిన్న రూల్స్ కూడా చాలా మంది పాటించట్లేదు, అన్నిట్లో ఉండలేదు. ఒక వీడియో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వీడియో కూడా చూడట్లేదు ఎవరు సరిగ్గా, జస్ట్ వస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు కొంచెం వీడియోలు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి కింద కమెంట్స్ పెడుతూ ఎంకరేజ్ చేస్తుంటే మాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. ఇంకా కాంటెంట్ కూడా ఎక్కువ చేయాలనుకుంటున్నాం. ఇది ఒక్కసారి ఆగిపోయేది కూడా కాదు, రెగ్యులర్ గా మనం ఇస్తూనే ఉంటాం. రెగ్యులర్ గా ఇచ్చేది. ఈ వారం మన పేరు లేదు, ఛానల్ వేస్ట్ అనుకుంటలేదు. ఎవ్రీ వీక్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, జెన్యూన్ గా గివ్ అవే వెళ్తుంది. సో రేపు ఇంకా లాస్ట్ వీక్ ఎవరైతే గెలుచున్నారో వాళ్ళ టీషర్ట్లు ప్రింటింగ్ వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ వారం గెలుచున్న వాళ్ళ టీషర్ట్లు కూడా ప్రింటింగ్ అవుతుంది, వాళ్ళ నేమ్ నెంబర్ ప్రింటింగ్ అవుతుంది కూడా మీకు చూపిస్తాం. మన ఛానల్లో వస్తుంది వీడియో, అది కూడా అప్లోడ్ చేస్తాం. మీ జస్ట్ గివ్ అవే గెలుచుకోవడం మనం చిన్న చిన్న రూల్స్ చెప్తాం, పెద్ద రూల్స్ లేవండి. ఇంకోటి కొరియర్ చార్జెస్ కూడా జనరల్ గా సిఓడి కొరియర్ చార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మేము ప్యాకేజ్ తీసుకుని మీకోసం ప్యాకేజ్ తీసుకుని కొరియర్ చార్జెస్ కూడా మేమే పే చేస్తాం. ఎవ్రీథింగ్ ఫ్రీ. జస్ట్ మనకేంటంటే డబ్బులు పెట్టుకుని దగ్గర మీరు కొరియర్ చార్జెస్ తీసుకుంటారు, మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఆయన మీ కొరియర్ కూడా మేమే పంపిస్తున్నాం. మీ సపోర్ట్ ఏంటంటే మనం ఇంత కష్టపడి చేసి ఇప్పుడు చూడండి, బ్యానర్స్ కానివ్వండి, మనకు టీ షర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎఫర్ట్. నైట్ మ్యాచ్ అయ్యేసరికి అరౌండ్ 12 అయిపోతుంది. తర్వాత మనం వీడియో షూట్ చేసేసరికి 2 అవుతుంది, 2-3 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ మార్నింగ్ వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ వీడియో. ఇవన్నీ మీకోసమే కష్టపడి చేస్తున్నాం. చిన్న ఇంత కష్టపడి చేసి మా కష్టాన్ని మర్చిపోవాలంటే మీరు చేయాలి. ఈ వారం 5 సెలెక్ట్ చేసాం కదా, ఈ వారం 5 పెంచాలనుకున్నాము. అన్ని వీడియోల కింద ఫిల్టర్ చేస్తే 5 నేమ్లు కూడా దొరకట్లా. ప్రతి వీడియో కమెంట్ చేయండి, మన యూట్యూబ్ ప్రతి వీడియో కమెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్తున్నాను. అవి కూడా చాలా మంది పాటించారు. 3 వీడియోలు చేస్తున్నారు, 3 వీడియోలు చేస్తున్నారు, 4 వీడియోలు చేస్తున్నారు, లేకపోతే ఇన్స్టాల్ చేస్తున్నారు, యూట్యూబ్ లో చేస్తున్నారు, ఇన్స్టాల్ చేయట్లేదు. మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్, సబ్స్క్రైబర్ ఫాలోవర్ అయితే మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్. మీరు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో చూసిస్తే మీకు కమెంట్ చేస్తే మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ఫ్యూచర్ లో ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇలాగే సపోర్ట్ పెరిగిందనుకో మీ తరపు నుంచి, మేము కూడా ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కూడా ఇంకా ఎక్కువ కష్టపడతాం, చేస్తాం. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద మన రామ్ చరణ్ గారి పెద్ద గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది, దానికోసం టీ షర్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం మా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అన్న మనోళ్ళు ఏం లైక్లు కొట్టలేదు, కింద ఇంట్రెస్ట్ గా కామెంట్ కూడా పెట్టలేదు, టీ షర్ట్ ఎవరికి ఇస్తామని అడుగుతున్నారు. సో మీరు కొంచెం మోటివేషన్ ఉండాలి కదా, చేయడానికన్నా సరే గివ్ ఇవ్వడానికైనా సరే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటే బాగుంటుంది. ఆ మోటివేషన్ కూడా మీరే ఇవ్వాలి. అది ఎలాగో కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళి కమెంట్ చేయండి, ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీకు ఎవరికైనా షేర్ కూడా చేయండి అందరికి. ఐపీఎల్ మనకి మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్ అంతా కూడా మన ఇష్టమైన ప్లేయర్స్, మన ఇష్టమైన టీమ్స్ బాగా ఆడుతూ ఉంటారు. వాటికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం, మనం రివ్యూ చేస్తున్నాం. ఎవరెవరు బాగా ఆడారు, ఎవరెవరు ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు అని చెప్పేసి ఈ రకంగా మనం చేస్తున్నాము. సో ఇది మీకు బోరింగ్ గా ఉండదని మేమైతే అనుకోవట్లేదు, ఎందుకంటే మనం చాలా అనాలిసిస్ చేసి దానికి చెప్తాం. సో దయచేసి మీరు దాన్ని గుర్తిస్తే వీఆర్ సో హ్యాపీ. సో దయచేసి ఫ్రెండ్స్, మన ప్రతి వీడియోకి మీరు కింద 2 చోట్ల కామెంట్, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మాకు 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత, ఈ వీడియో 20,000 లైక్స్ వచ్చిన తర్వాత అప్పుడు మేము గివ్ ఇస్తా ఉంటారు. అట్లా కమెంట్ చేస్తే మన దగ్గర అలాంటి ఏం లేవు. వారం మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎంతమంది ఫాలో అవుతున్నారు అంతమందికి ఇస్తున్నాం. కానీ చేసే వాళ్ళు, ఫాలో చేసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కంటిన్యూగా చేయట్లేదు. అది మా బాధ అంతే. చేసేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తే అది హ్యాపీనెస్. ఈ వీడియో లాస్ట్ లో మొత్తం వీడియో అంతా చూడండి, లాస్ట్ లో ఎవరు గెలుచుకున్నారని చూపిస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, తక్కువయ్యారు. యాక్చువల్గా మనం సెలెక్ట్ చేస్తున్నాం కానీ తక్కువయ్యారు. వాళ్ళు ఎవరో మీకు చెప్తాం చూడండి. తర్వాత ఎవరైతే తక్కువయ్యారో వాళ్ళని కలిపి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాం. ఈ వీక్ అయితే సెలెక్ట్ చేద్దాం చూస్తే అసలు 4 సెలెక్ట్ మొత్తం ఫిల్టర్ చేస్తే
నలుగురు కరెక్ట్ గా సిన్సియర్ గా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 5వ టీషర్ట్ ఏదో ఉందో అది నెక్స్ట్ వీక్ కలిపిచ్చేస్తాం. ఎందుకంటే మేము ఇవ్వాలనుకున్న చోట మేము ఎక్కడ ఆపట్లేదు. లోటుపాటు ఏమన్నా మీ సైడ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ వీక్ ఒకటి తగ్గింది, అది నెక్స్ట్ వీక్ కలిపిచ్చేస్తాం. మీరు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి వీడియో కమెంట్ చేయండి, గెలుచుకునే అవకాశం పొందండి. ఖచ్చితంగా మనకి సినిమా టీషర్ట్స్ కూడా మనకి యాక్చువల్గా మన కంపెనీ నుంచి సెలబ్రిటీస్ టీషర్ట్ మన దగ్గర ప్రింటింగ్ అవుతుంది. అవన్నీ చూపించట్లేదు, కొన్ని కాపీరైట్స్ పడతాయని చెప్పేసి డైరెక్ట్ ఒరిజినల్ టీషర్ట్స్ మన దగ్గర సినిమా వాళ్ళకి పెద్ద పెద్ద స్టార్స్ ప్రింటింగ్ అవుతున్న టీషర్ట్స్ మన దగ్గర అవుతున్నాయి. చెప్పాలంటే కల్కి మూవీకి మన దగ్గర నుంచి చాలా ప్రొడక్షన్ వెళ్ళింది. అంటే మధ్యలో ప్రొడక్షన్ టీం వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు చూపించేది అన్నారు కాబట్టి మనం కొన్ని ఆపం. ప్రభాస్ కి, అమితాబ్ బచ్చన్ గారికి, రానా దగ్గుబాటి వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి ప్రొడక్షన్ టీం వాళ్ళు ఉన్నారు. సో మనం ఆ వీడియో చూపించలేం, ఎందుకంటే వాళ్ళ పేరే ఉంటుంది తప్ప పనిచేసింది మన దగ్గర చూపించుకోవడానికి మనకి రైట్స్ లేవు. మనం సో మనం జస్ట్ మన దగ్గర టీషర్ట్స్ మాత్రం ఒక అవకాశం ఉంది. మన సబ్స్క్రైబర్స్ కి ఏ టీషర్ట్స్ అయితే మేము ప్రింటింగ్ చేస్తున్నామో అవి మీకు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది. జస్ట్ మీరు చాలా లైట్ తీసుకుంటారు మన ఛానల్, చాలా మంచి మంచి కంటెంట్ ఎంత బాగా సపోర్ట్ చేస్తే, ఎంత బాగా సబ్స్క్రైబ్ మనం అప్డేట్ చేస్తే మేము కూడా మంచి అంత హై లెవెల్లో కూడా మేము చేయగలం. మీకు మాకు కావాల్సిన జస్ట్ మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబర్ అంతే. కొన్ని ఆడియో లాంచెస్ కి థౌసండ్స్ టీషర్ట్స్ అవుతాయి, అవి కూడా వెళ్తామండి. అవి కూడా మీకు ఇక్కడ నుంచి చూపిస్తాము. కొన్ని వాటికి మేము పర్మిషన్ తీసుకున్నాం, స్పెషల్ గా ప్రొడక్షన్ టీం నుంచి పర్మిషన్ తీసుకుని మీకు అవి చూపిస్తాము. సో వాటిలో నుంచి కొన్ని టీషర్ట్స్ మీకు కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. సో ఇవాళ విన్నర్స్ మీద అనౌన్స్ చేద్దాం. దానికంటే ముందు మరి నిన్న రాత్రి జరిగింది 2 మ్యాచ్లు జరిగింది కదా. సరే, మరి నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. వాడి ప్రివ్యూలు అయితే మనం అప్లోడ్ చేసాం. చిన్న నైట్ వర్క్ లేట్ అయిపోవడం వల్ల నేను వాటి రివ్యూలు చేయలేకపోయాను. అవి కూడా దీంట్లో చిన్న క్రిస్ప్ కవర్ చేసేద్దాం. అయితే 2 మ్యాచ్లు పెద్ద చేద్దాం, మనకి గివ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి కొంచెం షార్ట్ చేస్తాం, ఎక్కువ ఇబ్బంది పెట్టాం. సో అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీ చెన్నై మ్యాచ్ జరిగింది. మా టీం గెలిచింది. మా టీం మీ టీమే గెలిచింది. గెలిస్తే మా వరకు ట్రై చేశారు అనుకున్నట్టుగానే. కేఎల్ రాహుల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాహుల్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు, మంచి బాగా ఆడాడు, ఎరవిస్తాడు. మా దాంట్లో కూడా విజయ్ శంకర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, సెంచరీ చేశాడు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నది వాళ్ళ పర్ఫార్మెన్స్, 2 టీంల నుంచి ఈక్వల్ గా ఉంది. ఆడింది ఎంఎస్ ధోని రన్ రేట్ అయితే గట్టిగా లేకపోయినా కానీ ఒక 30 రన్స్ వరకు లాక్కొచ్చాడు. మెరుపులు మెరిపిస్తాడు అనుకుంటే మెరిపిస్తున్నాడు. చెన్నై కూడా కొంచెం డౌన్. ఏమో ధోని కూడా ఈ సంవత్సరంతో రిటైర్ అయిపోతే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మ్యాచ్ గెలిచి నిన్నే రిటైర్మెంట్ చేస్తారన్న టాక్ కూడా వచ్చింది. అది కూడా నేను మ్యాచ్ ఓడిపోయి కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటున్నా. అది నిన్నైతే బీసీ గెలిచింది, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ మంత్ ఓడిపోయింది. నెక్స్ట్ 2 టీంలు నావే, రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. 2 టీంలు నావే. నన్ను ఆప్షన్ ఇచ్చే తీసుకుంటామని. పంజాబ్ 2 మ్యాచ్లు గెలిచేసింది, పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి కొంచెం పోయి పంజాబ్ అన్నాడు. ఇప్పుడు బాధపడాలని అలా బాధపడాలి, పోయింది కూడా ఆల్టీమే కదా, గెలిచింది నాడమే కదా. ఇప్పుడు ఓడిపోయింది నాదే, గెలిచింది నాదే, దాంట్లో నాకు ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. ఆ పెర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి జైస్వాల్, రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు మరి ఇవాళ. అది కెప్టెన్సీ ఇప్పుడు సంజు శాంసన్ వచ్చాడు కాబట్టి పరాగ్ కూడా మంచి బాగానే ఆడుతున్నాడు. అలాగంటే మరి 25 బాల్కి 43 కొట్టండి, కొంచెం చూసుకోవాలి ఇక్కడ, రికార్డు చూసుకోవాలి ఇక్కడ, కొట్టుకుంటాను పోయాడు. అదే మరి బౌలింగ్ లో అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ పడతాడు. అంటే అది వేరు. ఇప్పుడు మరి కాబట్టి ఇంకా బాగా హెడ్ బాల్. ఆ మ్యాచ్ అంటే ఏదో మనోడికి అనుకూలించలేదు మా ఎస్ఆర్హెచ్, మరి అది వేరే. ఇంకా అది వదేరా కొంచెం బాగా ఆడుతున్నారు కదా, లాస్ట్ మ్యాచ్ లో సూపర్ కొట్టాడు. వదేరా బాగా ఆడతాడు, నెహల్ వదేరా. మ్యాక్స్వెల్ కూడా కొంచెం మళ్ళీ అవుతున్నాడు. ఈ సీనియర్ ప్లేయర్స్ అనుకున్నంత లేదు. సీనియర్ ప్లేయర్స్ అందరు కూడా ఒకప్పుడు ఎక్కడో ఉన్నారు. మ్యాక్స్వెల్ ఓన్లీ ఐసీసీ ఈవెంట్స్ అంటాడు, లేదంటే ఓడిఐలు అయ్యి అంటాడు. కుర్రోళ్ళు గట్టి కొడుతున్నారు. కానీ ఈ సీజన్ లో యంగ్స్టర్స్ బాగా వచ్చారు, చాలా మంది. వాళ్ళ ఆడే తీరుకి మన సీనియర్స్ ఎందుకు పనికిరారు. అలా సీరియస్ గా కంపేర్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడున్న సీనియర్స్ అంటే అవును మరి ఇప్పుడు 20 ఏళ్ళ వయసులో 20 ఇప్పుడు ఎలా ఉన్నా తేడా ఉంటది కదా. ఇది అంతే, యంగ్స్టర్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎవరికి తెలియదు ఎలా ఆడతాడు ఏంటి అనేసి.
అడ్వాంటేజ్ వాళ్ళకి. వాళ్ళు ఇన్నింగ్స్ రెస్పెక్ట్ చేయాలి, బట్ ఇప్పుడు కొనసారికి అవకాశం ఇవ్వాలి. అదే మరి ఐపీఎల్ అంటే అదే కదా. అది పంజాబ్ లో అయితే నెహల్ వధేరానే 62 అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ 30. పర్లేదు మన టీం వాళ్ళే కాబట్టి మంచి ఫామ్ లోకి వచ్చారు, అది గుడ్ వ్యూ. నెక్స్ట్ ఆర్ఆర్ కూడా బ్యాటింగ్ బాగా ఆడారు, నీట్ గా 205 ఇచ్చే టార్గెట్. కానీ ఎక్స్పెక్ట్ చేయాలి నేను కూడా పంజాబ్ దగ్గరికి వస్తారనుకున్నాను, కానీ మరి మార్జిన్ 50 రన్ తోడు ఓడిపోయారు. ఇదన్నీ లాస్ట్ లో నెట్ రన్ రేటు బాగా ప్రభావం చూపిస్తాయి. అదే బాధ. ఇప్పుడు కనీసం కొంచెం తీసుకోవాలి, సీరియస్ గా తీసుకుని ఎలా ఓడిపోయింది కదా అనుకోకుండా లాస్ట్ వరకు పోరాడేది ఏంటంటే నెట్ రన్ రేట్ కొంచెం మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే 4-5 టీంలు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ నెట్ రన్ రేట్ బట్టి వాళ్ళు పైకి వస్తారు, లేకపోతే మునిగిపోతారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ జీటీ, మళ్ళీ 2 నా టీంలే. ఇంకేం చేస్తాం, ఇంకసారి అవతలకి జీటీ హైదరాబాద్. ఒకసారి హైదరాబాద్ తీసుకుంది, ఎందుకంటే ఈసారి మనం హైదరాబాద్ తీసుకున్నాం. పర్లేదు, నాకు హైదరాబాద్ ఎలాగా నా టీమే, జీటీ నా టీమే, బట్ జీటీ కన్నా కొంచెం హైదరాబాద్ ఎక్కువ. ఓకే, యాక్చువల్ గా ఈసారి లాస్ట్ టైం మనం చాలా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాము, 3 సార్లు అడ్వైజ్ ఇస్తే వరుసగా పోయారు. ఈసారి కంబ్యాక్ అయిపోతారు, ఎందుకంటే ఫస్ట్ మనోళ్ళు ఏంటంటే బాగా కొట్టారు కదా, ఇక మనం ఎవరైనా కొట్టేస్తాం కుమ్మేస్తాం అనుకున్న రీతిలో ఉన్నారు. కానీ అలాగనే కాదు, చేస్తారు అది చేస్తారు. మనోళ్ళు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. మనల్ని ఎప్పుడు ఒకటే తీరులో ఆడారు హైదరాబాద్. ఆడదాం మననాడు మనం ఆడదాం, పక్కనోడు ఎలాగన్నా ఆడి మన ఆడ తీరు మనది. అలాగే అనుకున్నందుకే గెలిచినా ఓడిపోయిన ఒకటే తీరు అన్నట్టుగా ఆడారు. పోయి దాని 2 కాదు 3 పోయినా సరే మన ఆడ తీరు మార్చుకున్నాం అనుకో, ఇంకా నీకు అక్కడ వాల్యూ ఏముంటది. ఇప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నువ్వు ఒక దారిలో వెళ్తున్నప్పుడు అదే దారిలో వెళ్ళాలి. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదో ఒక టైంలో కంపల్సరీ వస్తుంది. అంతేగాని ఓడిపోయాం కదా 3 సార్లు ఓడిపోయాం కదా మన దారి మార్చేసుకున్నాం, ఇంకా ఇండివిజువల్ పర్సనాలిటీ ఏముంటది అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ కదా, ఈ రోజు హైదరాబాద్ స్టార్టింగ్ కొంచెం ఆచుతూ ఆడుతుంది, అంటే అట్లీస్ట్ పవర్ ప్లే కనుక దూకుడుగా ఆడదు. ఒకవేళ పవర్ ప్లే లో ఫస్ట్ 3 అవర్స్ కనుక దూకుడుగా ఆడితే వాళ్ళు పన్నా మార్చుకోలేదని మనం అనుకుందాం. లేదు ఫస్ట్ 3 అవర్స్. ఓకే, దీని గురించి రేపు మాట్లాడదాం. రేపు మాట్లాడదు వాళ్ళు, ఎందుకంటే నాకు నా పర్సనల్ ఫేవరెట్ అయితే హైదరాబాద్. ఇప్పుడు మనం ఐపీఎల్ రివ్యూ చేస్తున్నాం కాబట్టి 5 టీంలు వస్తున్నాం, 5 టీంలు నేను తీసుకుని మాట్లాడుతున్నాం. కానీ నా పర్సనల్ ఫేవరెట్ హైదరాబాద్. బేసిక్గా నేను అవతల టీమ్ కి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాము, తీసుకుని హైదరాబాద్ తీసుకున్నాడు. అవతల మనం ఏది తీసుకున్నా సరే చేస్తాం కాబట్టి ఎలాగనుకున్నా ఇన్నర్ ఫీలింగ్ తెలుగు మనందరికి హైదరాబాద్ గెలవాలని ఉంటది. కానీ బట్ ఆపోజిట్ టీం తీసుకోవాలి. బట్ తీసుకున్నాను నేను చెప్పినంత వరకు ఏంటంటే హైదరాబాద్ ఈసారి ఆచితూచి ఆడుతుంది. ఎప్పుడు వికెట్లు చేతిలో ఉన్న తర్వాత స్టార్ట్ చేస్తారన్న నా ఉద్దేశం. లేదు, ఆడతారు, ఆచితూచి ఆడతారు, బట్ అగ్రెసివ్ గా ఆచితూచి ఆడతారు. స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ గా ఆడితే వాళ్ళు పన్నా మార్చుకోలేదని లేదు. 3 అవర్స్ వరకు ఎట్లా వికెట్ పవర్ ప్లే లో రన్ రేట్ అయితే 10 అబౌవ్ ఉంటది. పవర్ ప్లే ఏదో 10 అవుతుంది. SRH 20 దాటాలి. SRH 300 లోడింగ్ అంటే SRH 10 ఇంకే ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్, 300 లోడింగ్ అంటున్నారు. ఒకవేళ అదే పన్నాతో ఆడితే ఫస్ట్ పవర్ ప్లే లో వీళ్ళది 15+ ఉంటుంది. అవసరం లేదు నీకు పవర్ ప్లే వచ్చేస్తుంది ఆటోమేటిక్. 15+ ఉంటే వాళ్ళు పందా మార్చుకోలేదు. 15 అవసరం నీకు 10 బిలో ఉందనుకో, లేదు గెలవాలన్న ఇంటెన్సిటీ తోటి కొంచెం తగ్గి కొంచెం వంగి కొంచెం బెండ్ అయ్యి ఆడారని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎలా ఆడినా సరే గెలుపు గురించి ఆడతాం, ఆట తీరు మాత్రం అలాగే ఉంటది. చిన్న మార్పులు చేసుకుంటాం. అదే ఎవడన్నా ఇప్పుడు వెళ్తాం కదా, ముళ్ళులోనే కదా, ముళ్ళు తీసుకొని తొక్కుండా వెళ్ళిపోం కదా, ముళ్ళు పక్కకి గెంటుకుంటూ వెళ్తాం. ఇలాంటి ముళ్ళు ఏకలా వచ్చి గంటలు, అందుకే కదా గెంటుకుంటూ వెళ్తాం. మేము తొక్కేస్తాం, ఈ మ్యాచ్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో మనం ఆడే తీరు బట్టి ప్రూవ్ చేస్తాం. చెప్తాం కదా రేపు మనం అనాలిసిస్ చేసి క్లియర్ కట్ గా మీకు చెప్తాం చూడండి. అప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు మాట్లాడుకునే ప్రయోజనం లేదు. ఓకే, ఇంకా చివరికి వచ్చేస్తే గివ్ అవే విన్నర్స్ ని పైన చెప్తున్నాం చూడండి. రాసామని ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేస్తే దొరికిన వాళ్ళు 4. అందులో ఏం చేస్తారో మరి ఈ వారమైనా మీరు కంటిన్యూగా చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కమెంట్ చేస్తారని ఎదురు చూస్తాం. 7 బదులు 5 అయింది, 5 ఇప్పుడు 4 అయింది. ఈ బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ లో కలిపేస్తాం. అది ఎవరైతే లేదంటే 2-3 రోజులు మీరు కనుక కంటిన్యూగా నెక్స్ట్ వీక్ అంటే ఒకటేసారి మళ్ళీ మిడ్ వీక్ ఎందుకు ఈ వారం అయితే ఒకటి తగ్గింది, అది నెక్స్ట్ వీక్ కలిపి 6 కంప్లీట్ ఇచ్చేద్దాం. కంపల్సరీ సపోర్ట్ చేయాలి. నాకు ఇస్మాయిల్ బాషా ఏంటంటే నిన్న లైవ్ పెడితే కూడా లైవ్ లో కూడా వచ్చి ఆయన హాయ్ అన్న అని చెప్పేసి కొంచెం చాట్ చేశాడు. సో చాట్ చేసాడని కాదు,
ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా కామెంట్స్ ఉన్నాయి. మంచి అంటే ఇప్పుడు నీకు లైవ్ లో కూడా వచ్చాడంటే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్టే కదా. అది సో ఆయన నేను లైవ్ లోనే అనౌన్స్ చేశాను, ఇస్మాయిల్ పాషా ఆర్సీబీ జెర్సీ కావాలంటే అది ప్రింటింగ్ అవుతుంది మనం చూపిస్తాం. ఇప్పుడు విన్నర్స్ మనం సెలెక్ట్ చేస్తాం కదా, మీరు యూట్యూబ్ లో మనం సెలెక్ట్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి, కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేయండి, డిఎం చేయండి. అక్కడ నుంచి మనం మీ డీటెయిల్ తీసుకుని మీకు మనం భాషా గారు మీ వీడియో చూస్తే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం లో మీ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని పెడితే మీకు పంపిస్తాం. మిగిలిన వాళ్ళు కూడా ఈవెన్ వెనకాల జెర్సీ సెకండ్ ఆయన కావాలి అది కూడా మీరు డిఎం చేస్తే మేము వచ్చేది చేస్తాం. ఏం పేరు? జయప్రభ. యూట్యూబ్ లో జయప్రభ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ లో బాబు ఇన్ లోకల్ SRH జై కావాలండి వెనకాల నేమ్, అది కూడా మొత్తం మెన్షన్ చేశారు. అతను కూడా మీరు జెర్సీ గెలుచుకున్నా కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. తర్వాత మళ్ళీ వెళ్తే మాకు పని ఏముందని చెప్పి లేదు ప్లీజ్, మా కష్టం అంతా బూడిదలో వేసిన పన్నీర్ అయిపోతుంది. ఎంతో కొంత కంటిన్యూ అంటే మీరే వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఇస్తున్నారని సపోర్ట్ చేస్తే మనకు కొంచెం బూస్ట్ వస్తుంది. తర్వాత మీరు కూడా ఇన్స్టాలో డిఎం చేయండి, మీ అడ్రస్ మీకు ఏం నేమ్ నెంబర్ కావాలి అన్ని ఇన్స్టాలో మనకి డిఎం చేసేయండి. దాన్ని బట్టి ఫాలో చేసేసి ఒక 3-4 days లో మనకి ఇంకొకటి ఇంకా ఈజీ చేసేయండి. ఏంటంటే మీరు యూట్యూబ్ లో కామెంట్ చేస్తున్నారు కదా, యూట్యూబ్ లోనే మీ ఇన్స్టా ఐడి కూడా మెన్షన్ చేయండి అక్కడ. ఎందుకు మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అది కూడా కరెక్ట్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పేర్లు వేరే ఉంటున్నాయి కదా, అంటే రెండిట్లో ఫ్యాషన్ 24. సో అందుకని మీరు యూట్యూబ్ లో కామెంట్ వేరే ఉంటది కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయలేకుంటే మీరు యూట్యూబ్ లో ఈ పేరు ఉంటది అని చెప్పేసి అక్కడ కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అది కూడా అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసినా కూడా మాకు కూడా పేర్లు సేమ్ లేవు కదా, కొన్ని సేమ్ ఉన్న పేర్లు మనం అయితే సెలెక్ట్ చేసాము. ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వేరే పేర్లు ఉంటాయి కనుక మీరు ఒకటే పేరు పెట్టేసేయండి కంపల్సరీ. అప్పుడు మనకి కొంచెం ఐడి మెన్షన్ చేయండి, ఐడి మెన్షన్ చేసి మాకు కూడా కొంచెం ఈజీ అవుతుంది పిక్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బాబు లోకల్ అయిపోయింది, ఇస్మాయిల్ పాషా, గోవిందరాజ్ గోపాల్, ఇతను కూడా SRH అండి. SRH ఈవెన్ షార్ట్ వీడియోస్ కూడా మనం రెగ్యులర్ కామెంట్స్ ఉన్నాయి. సో థాంక్యూ, మీరు కూడా గెలుచుకున్నారు. ఈ సపోర్ట్ తర్వాత కూడా ఉండాలని చేస్తే బాగుంటది, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము. సుజాత గారు మీరు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, మీ డీటెయిల్స్ మనం. తర్వాత సుజాత గారు కూడా మనకి పూజిత మేడం కావడా, తర్వాత ఇంత ముందు టీ షర్ట్ గెలుచుకున్నవాళ్ళు. మరి ప్రతి గివ్ అవే లో కూడా లేడీస్ ఉంటున్నారు. పూజిత కావడా, లేడీ డాన్ ఆవిడ అంటే IPL కాదని అంతకుముందు IPL తెలీదు, పాతగా మనకు తెలుసు. అంతకుముందు టీ షర్ట్లు ఇచ్చాము మంచి మంచి టెడ్డీ బేర్. సుజాత గారికి కూడా CSK జెర్సీ కావాలన్నారు, మీరు కూడా మనకి ఇన్స్టాగ్రామ్ డిఎం చేయండి మీ డీటెయిల్స్ అని. దాన్ని బట్టి సుజాత గారు, గోవింద్ గారు, ఇస్మాయిల్ పాషా, జయప్రభ బాబు ఇన్ లోకల్. సో డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ డిఎం చేస్తే మనం ఫర్దర్ గా మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని మనం టీ-షర్ట్ రెడీ చేసి మీకు కొరియర్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ వీక్ లో మన గెలుచుకున్న వాళ్ళందరూ టీ షర్ట్లు ప్రింటింగ్ అవుతున్నాయి, అవన్నీ కూడా వీడియో తీసి మీకు పెడతాము. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వారం అయితే ఇది. మీరు రెగ్యులర్ గా ఇలాగే మనకి సపోర్ట్ చేస్తూ గెలుచుకున్న వాళ్ళు కూడా మనకి ఇలా కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ ఎంకరేజ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ గెలుచుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ప్రతి వీడియోని కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇంకా ఎక్కువ మంది గెలవడానికి మీరే సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.